రేవంత్ సారు పాలన చేయబట్టి ఏడాది అవుతుంది. హ్యాపీ బర్త్డే పాలన అని వాళ్ళకు వాళ్ళే పండుగలు కూడా చేసుకున్నారు వల్ల మన పైసలు ఖర్చు పెట్టి. ఇంతకు ఈ ఏడాది పాలన ఎట్లున్నది ఏంది కదా? రేవంత్ సారు వారు ఏ తీర్ల ముంగటికి పోయిండు? ఇగో ఇవన్నీ నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఆగో గీ అక్క కూడా ఒక్క ముక్కలో చెప్తాంది. సారు ఏమన్నా తారీఫ్ చేస్తాందా అసలు? ఏమో చూద్దాం నడువురి. మన హైదరాబాద్ల వల్ల అంటే ఊలగొట్టే కార్యం నడుస్తుంది కదా. ఇగో మన కూకట్పల్లి కాడ ఫుట్పాత్ కాడ గరీబోళ్ళు చిన్న చిన్న దుకాణాలు హోటళ్ళు పెట్టుకున్నారు. ఇక ఈ మున్సిపాలిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి జేసీబీలతోని కూల్చే కార్యం పెట్టుకున్నారు. సామాన్ తీసుకునే వరకు ఆగుమన్నా ఆగుడే లేదట. పాపం ఈ అవ్వ తనలాట చూడుండ్రోల్లా ఓ మల్క మీరే. రెంట్ కట్టుకొని ఉంటున్నా. రోడ్ ఏం చేసింది? రోడ్డు మీద నేను ఉన్నా, రోడ్డు మీద వేసిన ఇది ఏం చేసింది? ఈ పక్కన వేసుకున్నా. నా కాళ్ళ నొప్పులతో నేను బతుకుతున్నాను. ఈ గుడిసెలో బతుకుతున్నా. ఈ గుడిసెలో బతికినప్పుడు నేను రోడ్డు మీద బతికినప్పుడు బతికేటోళ్ళకు ఒక రోజు టైం, ఒక గంట టైం అయినా సామాన్ తీసుకుంటా. నా సామాన్ విలువ కట్టి దయచేసి కేసీఆర్ సార్ ఎక్కడున్నాడో కేసీఆర్ సార్ రావాలి. కేసీఆర్ సార్ న్యాయం చేస్తేనే ఇది బాగుపడుతుంది. హైదరాబాద్ ఉంచేస్తాడు. రేవంత్ రెడ్డి ఇప్పటికి సగం ఉంచేసిండు. ఇన్నరా రేవంత్ సారు? ఇన్నవా సారు? ఇదేదో కావాలని అనిపించింది కాదు. మళ్ళీ అంటారు కదా మీరే పేడు బ్యాచి గీడు బ్యాచి అని బద్నాం చేస్తారు. ఇక ఈ అక్క కండ్లల్లో బాధ చూస్తేనే అర్థమైతాందా లేదా? గుండెలకేలొచ్చిందా గొంతులకేలొచ్చిందా అని. నా సామాన్లు తీసుకునే దాకా నాకు టైం ఎందుకు ఇవ్వలేడు? 5 నిమిషాలు టైం ఇండి సారు చదువుకుంటా. 5 నిమిషాలు టైం ఇండి అంటే ఇవ్వలేడు. నా సామాన్లు ఇరిగిపోయినాయి. నా కొడుకు కష్టం చేస్తాడు. నేను ఇప్పుడు ఏడా బతకాలి చూపిండి నాకు దారి. రేవంత్ రెడ్డి రాత్రి రేపటికాలు చూపించాలి. లేదా కేసీఆర్ సార్ కాలు పట్టుకుంటా పోయి కేసీఆర్ సార్ నీకు ఉన్నప్పుడే నాకు బాగుందా భాషణం చేయడానికి వచ్చిండని చెప్తా. వీళ్ళనే కాదులో హైదరాబాద్ లో ఏ మూలగు చాలా మంది గిట్లనే అంటాండ్రు. పట్నం సత్యనాశ అయిపోతాంది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగుండే, మళ్ళా సారే రావాలే అని తలుసుకుంటాండ్రు. ఇక అంతెందుకు, బస్సుల మన రామన్న పోతాండు. సిగ్నల్ ఆగితే ఆడికెళ్ళి ఒక బుజ్జిని చూసి డైరెక్ట్ బస్ ఎక్కింది. రామన్నను కలిసింది. వెనుక షీరి ఏమైందంటే బాగా చదువు బాగున్నారా? థ్యాంక్ యూ అమ్మా. సిగ్నల్ పడింది మరి. అవునా? థ్యాంక్ యూ. మళ్ళీ కేసీఆర్ గారిని గుర్తు చేసుకో. సిగ్నల్ పడింది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఏం పేరు? వరెవ్వా. ఇగో ఇది మన బీఆర్ఎస్ మీద అభిమానం అంటే. ఎలక్షన్లల్లా కారు పార్టీ ఓడిపోతే ఓడిపోవచ్చుగాక, కానీ జనం గుండెల మాత్రం కేసీఆర్ సార్ మాత్రం అట్లనే ఉన్నాడు. కొందరు ఆనవాళ్లు తీసేస్తా, ఆనవాళ్లు లేకుండా చేస్తా అని అంటారు కదా. మరి వీళ్ళ మనసులో ఉన్న ఆనవాళ్లు గుర్తులు ఎట్లా చెరిపేస్తారో మరి. అభిమానాన్ని చెరిపేస్తే అదేమన్నా చెరిగిపోయేదా కదా?